కమ్ ఇన్. కూర్చో, ఇప్పుడే వస్తా. ఓకే, తెలివైందే. సినిమా ప్రేమతో కదా? సూపర్ సాంగ్. షారుఖ్కి ప్రీతికి మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. సాంగ్ కూడా వినడానికి చాలా బాగుంటుంది. పర్వాలేదే, సినిమా నాలెడ్జ్ బాగానే ఉన్నట్టుంది. నాకు షారుఖ్ అంటే చాలా ఇష్టం. తట్టుకోరా తట్టుకో. మాట్లాడుకుంటూ కిచెన్లోకి వచ్చేసాడేంటి? ఏయ్, ఏం ఆలోచించావు? ఏదో తప్పుగానే ఆలోచించావు కదా? నేనేం అలా ఆలోచించలేదే. నీ మొహం చూస్తేనే అర్థం అవుతుందిలే. ఏదో తప్పుడు ఆలోచనలోనే టక్కన వెనక్కి తిరిగావు. అది కూడా నా గురించి ఆలోచించుంటావు. ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఇలా ఇంట్లో ఉంటే ఇలాంటి ఆలోచనలే వస్తాయి. బట్ నేను అలాంటి అబ్బాయిని కాదు. ఇంతకుముందు చాలా బుద్ధిమంతుల్లా మాట్లాడావు. ఇప్పుడేం చేస్తున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? కరెంటు కనిపెట్టినోని కుమ్మేయాలని ఉంది. నువ్వు వెళ్ళిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. బాయ్. బాయ్. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. నీ ఆలోచన కరెక్టే, కానీ సరే, నేను బయలుదేరుతున్నా. ఓకే. చాలా థ్యాంక్స్. దేనికి? ఇన్నాళ్ళు నీ ఫ్లాట్లో ఉండడానికి పర్మిషన్ ఇచ్చినందుకు. ఒక్క నిమిషం. ఓన్లీ ఎలుకను పట్టుకోనికి మాత్రమే నేను మిమ్మల్ని ఇంట్లో ఉండమనలేదు. మీరు నా ఫ్రెండ్ అన్నయ్య. నన్ను మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదని. ఇప్పుడు నేనేందో మీకు అర్థమై ఉంటుంది. నా జీవితంలో ఇలాంటి అద్భుతమైన సంఘటన ఒక ఎలుక వల్ల వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. నేనెందుకు వెళ్ళాలి? నాకు నువ్వు నచ్చావు, నేను నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పడంలో తప్పే ఉంది. తను వెళ్ళిపోమని చెప్పినా సరే నేను వెళ్ళిపోకూడదు. శ్రీధర్! తెలుసు లక్ష్మి, నిన్ను వదిలి ఉండలేనని నాకు ఎలా అనిపిస్తుందో నీకు కూడా అలాగే అనిపిస్తుందని నాకు తెలుసు లక్ష్మి. ఇంతవరకు ఫ్రెండ్స్ అని క్లాస్మేట్స్ అని ఎంతోమందిని మిస్ చేశాను, కానీ నాకెప్పుడు ఈ ఫీలింగ్ లేదు. సడన్గా ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు
ఏదో తెలియని ఫీలింగ్ ఉంది లక్ష్మి. ఇంత ఓపెన్గా నేను ఎప్పుడు ఎవరితో మాట్లాడలేదు. ఇంత తొందరగా నేను ఏ విషయం కూడా డిసైడ్ చేయలేదు. నేను నీకు స్ట్రైట్గా చెప్పేస్తున్నాను. నిన్ను హలో, ఇదిగో మీ ఛార్జర్. నేను సిగ్గు విడిచి అడుగుతున్నాను. ఇంకొన్ని రోజులు నీ రూమ్మేట్గా ఉండొచ్చా? రేపు కమలా అంటే ఇంట్లో ఉండలేదు. అక్కినేని శ్రీనంకుల్కి కీసిచ్చి వెళ్ళిపోండి. సార్, నేను బిజీగా ఉన్నాను సార్. నేను మీతో తర్వాత మాట్లాడతాను. హలో, మినీ, ఏంటి చాలా బిజీగా ఉన్నట్టున్నారు? ఫోన్ కూడా చేయట్లే. ఆ మధ్య మీట్ అయ్యేవాళ్ళం, ఇప్పుడు అది కూడా లేదు. మీట్ అవుదాం. హాయ్. ఏంటి, ఏదైనా ముక్క ఇలా మండు టెంట్లో కూర్చోవాలని? వెనకాల తిరిగేవాడివి, సడన్గా మాయమైపోయావు. ఏంటి ప్రాబ్లం? ఏం లేదు మినీ, ఒక చిన్న ఫైనాన్స్ మ్యాటర్. ఏ పెళ్లి చూపులకి వెళ్తే ఎక్కువ ఖర్చు అవుతుందని ఎవరన్నా అన్నారా ఏంటి? సెల్ఫిష్. మీకు తప్పకుండా ఆడపిల్లలే పుడతారు. అవునా? ఏం వెతుకుతున్నారు? ఏం లేదు. హలో, చెప్పవే. ఎక్కడున్నావు? ఇంట్లోనే. ఎప్పుడు వెళ్ళిపోయావు? నేను అప్పుడే ఆఫీస్ క్యాబ్లో వచ్చేసినాగా. నీతో ఏం చెప్పానే? షాపింగ్కి వెళ్దాం అన్నానా? మర్చిపోయావా? ఏ ఒక నిమిషం. నేను డిన్నర్కి వెళ్తున్నాను. ఆ, మీరు కూడా వస్తారా? వస్తాను. ఒక్క 2 minutes డ్రెస్ మార్చుకుని వచ్చేస్తా. ఓకే. నువ్వు తినవా? నేను ఎప్పుడైనా తింటాను. నువ్వు తింటుంటే చూసే అవకాశాన్ని నేను వదులుకోలేను. హలో, ఎక్కడున్నారా? ఫోన్ ఎత్తవేంట్రా? నువ్వెక్కడున్నావు? తింటావా? వద్దు. ఏంటి మా పక్కన అమ్మాయి ఉన్నట్టుంది. మమ్మల్ని రోడ్డు మీద వదిలేసి నువ్వు భలే ఎంజాయ్ చేస్తున్నావుగా. ఏం తినిపిస్తున్నావు? సరే, నేను తర్వాత మాట్లాడతాను. పెట్టేయ్. ఎవరు? ఏం లేదు, జస్ట్ ఫ్రెండ్. ఏమైంది? బ్యాంక్ నుండి కాల్. ఎప్పుడు చూడు కార్ లోన్ తీసుకుంటారా, బైక్ లోన్ తీసుకుంటారా అని ఒకటే టార్చర్. అప్పు నాకు ఇష్టం ఉండదు మినీ. నువ్వు చెప్పిన అబ్బాయి ఇతనేనా అమ్మా? అవును డాడీ, ఇతనే విక్రమ్. హలో సార్. కూర్చోమని చెప్పు, వస్తాను. ఎక్కడ వర్క్ చేస్తున్నారు? ఒక ప్రైవేట్ కన్స్ట్రక్షన్ కంపెనీలో అకౌంట్స్లో ఉన్నాను. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది? ఎందుకు? సేవింగ్స్ ఉన్నవాడికి మీ అమ్మాయిని ఇస్తారా? సేవింగ్స్ లేకపోయినా పర్వాలేదు, కానీ అప్పులు ఉండకూడదుగా. ఎస్బీఐలో 3 లక్షలు, ఐసిఐసిలో 5 లక్షలు, ఐఓబిలో 3 లక్షలు. అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులు వాడేసి పైసా కట్టలేదు. నా పేరు జోసెఫ్, ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్. నీకెలా నా బ్యాంకులో క్రెడిట్ కార్డు ఇచ్చారో నాకు అర్థం కావటం లేదు. పిల్లని ఎలా ఇస్తాను? డాడీ, నవంబర్ 26వ తారీఖులోగా మొత్తం క్రెడిట్ కార్డ్ బిల్స్ అన్నీ క్లియర్ చేయాలి. లేకపోతే 26వ తారీఖు నేను చూసిన అబ్బాయితోటే మా అమ్మాయికి నిశ్చితార్థం జరుగుతుంది. మా డాడీ అనుకున్నట్టే చేస్తారు. అంటే నీకు నా మీద నమ్మకం లేదా? ఏ
ఎందుకు వాడా అంత డబ్బు? నవంబర్ 26 లోపు మొత్తం డబ్బు కట్టేసి మీ అమ్మగారిని తీసుకొని మా ఇంటికి రా. నువ్వెవరో ఏంటో తెలుసుకోకుండానే నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. నా ప్రేమని ఓడిపోయేలా చేయకు.